నమస్తే, నా పేరు పంగనామం. నాకు మీ లెక్కనే టీవీ సీరియల్స్ అంటే మస్తు ఇష్టం. కామెడీ అంటే పిచ్చిష్టం. నేనెవరో తెలుసా? మీ లోపలనే ఉంటా. అరే మీ దిల్లెక్క అన్నట్టు, అదేంటి అంతరాత్మలు అన్నట్టు. ఈ ప్రొడ్యూసర్లు ఈ సీరియల్ ఉన్న యాక్టర్లని వాళ్ళు చేసే పాత్రల్ని పరిచయం చేయమని నన్ను రమ్మన్నారు. ఇక చెప్తా. ఈ సీరియల్ పేరు ఈ బ్యాగులు ఉన్నది, ఒక్క నిమిషం చూడు. పాపం పద్మనాభం. టైటిల్ జబర్దస్త్ ఉంది. ఈ స్టోరీ బి ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండాలి. అరే నువ్వా? రాజా శివాజీ రాజా, 30 years ఇండస్ట్రీ. పైసలు నువ్వే పెట్టినావు కదా, హీరో కూడా నువ్వే. మంచిగా నవ్వుపియాలి తమ్మి. ఆల్ ద బెస్ట్. అరే మన రోహిణి ఆల్రెడీ సక్సెస్, ఇది బోనస్. అరే సుభాష్ నాక గ్లామర్ తక్కువ, మేకప్ ఎక్కువ, సేమ్ అట్లానే ఉన్నావు. అరే పింగ్ పాంగ్ చూడ్నికి పింగ్ పాంగ్, కామెడీ చూస్తే కింగ్ కాంగ్. అరే చంద్రశేఖర్ ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడ్యూసర్ మనోడే, కొంచెం సేవ్ చేయి. శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు, నువ్వు రైటరులే. ఆల్రెడీ నంది తీసుకున్నావు. మంచిగా పంచు డైలాగులు రాయి, ఇంకో నంది తీసుకోపో. ఏ మల్లికార్జున్ కెమెరామెన్, ఇగో మా శివాజీ రాజేంద్రన్ కొంచెం మంచిగా యంగ్గా చూపెట్టాలి. ఏ మళ్ళీ మేకప్ మ్యాన్, మేకప్ సున్నం లెక్క కొట్టకు అన్న, గ్లామర్గా ఉండాలి. అరే సతీష్ కాస్ట్యూమర్, బట్టలన్నీ రెడీమేడ్ లో కొంటావు, కాస్ట్యూమర్ అని పేరేసుకుంటావు. ఏమైంది? ఏ మ్యూజిక్ డైరెక్టర్, మంచిగా కొట్టాలి. వంటింట్లో ఉన్నా కూడా మన సీరియల్ అని తెలవాలి. కిరణ్ కుమార్ వర్మ, రాజా విజయ్ భూపతి రాజా. ప్రొడ్యూసర్లు కృష్ణార్జున్ లెక్కున్నారు. చక్రం మంచిగా తిప్పాలి. డైరెక్టర్ కే ఫణి ప్రకాష్. ఓకే, నువ్వు ఏమన్నా చెయ్యి, మంచిగా నవ్వి ఈ సీరియల్ ఇట్టు కొట్టు, మళ్ళీ సినిమా పట్టు. ఆల్ ద బెస్ట్. నమస్తే. మనం నేషనల్ సర్కస్ చూసినాం, ఇంటర్నేషనల్ సర్కస్ చూసినాం. ఇగో ఇప్పుడు ఫ్యామిలీ సర్కస్ చూడబోతున్నాం. ఈ ఫ్యామిలీ సర్కస్ పేరు భానుమతి నిలయం అన్నట్టు. ఇక లోపలికి పోదాం పాండ్రి. అబ్బా చెప్పింది చాలు, మొదలెట్రా. భర్నన్న టెన్షన్ పెట్టకే, ఒక్క నిమిషం ఉండు. ఈమె ఈ ఇంటి మనిషి. అంటే ఓనరా? కాదన్నా, పని మనిషి. మరి ఇంటి మనిషి అన్నావు? ఇంట్లో మనీ తీసుకొని పని చేస్తుంది. పని మనిషి. ఆ పేరు బేబీ అన్నట్టు. ఎంట్రీ బాగానే ఉందిరా. ఇక నువ్వు మూసుకుంటే నేను పాత్రల సంగతి చూసుకుంటా. ఓకే బర్నన్న. ఈ రన్నింగ్ రాయని పేరు చంద్రమతి. భానుమతికి ఓన్లీ డాటర్. మన హీరో తాళి కట్టిన ఎలక్ట్రిక్ హీటర్. తాళెలా చేత్తో పట్టుకుందే ఉంటే ఆశ్చర్యపోతున్నారా? భర్త చెప్పు చేతల్లో ఉండాలంటే మంగళసూత్రం అలాగే చేత్తో పట్టుకోవాలి అని తల్లి చెప్పిన సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. పూజలు పునస్కారాలు చేసి కళ్ళు తిరిగి పడ్డం చంద్రమతి హాబీ. వెంటనే నీళ్లు చల్లి లేపుతుంది ఈ బేబీ. లేవండి అమ్మగారు. అమ్మగారు, బాబోయ్, అమ్మగారు, 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 అమ్మగారు. అమ్మయ్యా, అయ్య బాబోయ్, కరెక్ట్ గా 108 ప్రదక్షిణలు అయ్యాక పడ్డాను తెలిసినా. అయ్యా
థ్యాంక్ యూ బేబే. నో మోషన్స్. నో నో ఈవిడే భానుమతి. మేకప్ కాస్త ఓవర్గా ఉన్నా ఈ సర్కస్ కంపెనీకి ఈవిడే రింగ్ మాస్టర్. ఈవిడ రింగేస్తే అది దాటాలంటే ఇంట్లో గరిటె తిప్పే కుక్కే కాదు, వీధిలో కుక్క కూడా భయపడుతుంది. మరి అంత పేరున్న ఆవిడ ఇంత బుద్ధిగా ఏం చదువుతోంది అనేగా మీ డౌటు. మగజాతిపై మహిళా హక్కులు, అదండి సంగతి. అర్థమైందిగా ఈవిడ క్యారెక్టర్. నైటీ వేసుకున్న నెపోలియన్, రాష్ట్ర మహిళా సంఘానికి ప్రెసిడెంట్. ఎక్కడ ఏ అమ్మాయి కన్నీళ్లు పెట్టినా అక్కడికి వెళ్ళి తన కచ్చిపిస్తుంది. ఎక్కడ ఏ ఆడది ముక్కు చీదినా అక్కడికి వెళ్ళి దానికి కారణమైన మగవాడి ముక్కు బదలగొడుతుంది. మరి ఇలాంటి క్యారెక్టర్స్ని భరించే భర్త ఎవరా అని కాదు మీ అనుమానం. మనలో మనమాట ఆవిడికి అవసరం లేనప్పుడు మనకెందుకండి? అవసరమైనప్పుడు ఆవిడే పిలుస్తుంది, అప్పుడు మనము చూద్దాం. ప్రస్తుతం ఆవిడ ఏదో చేస్తోంది, చూద్దాం పదండి. కమాన్. ఫేస్ కవర్ అవుతుందండి. నో 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 అట్లా జరగడానికి లేదు. ఆడదాన్ని అరటిపండు అనుకుంటా ఉంటారా ఈ మగాళ్ళు? పండు తిని తొక్క పారేసేదానికి తొక్క తీస్తా. ఎన్నాళ్ళు అన్యాయాలు, ఎన్నాళ్ళు అరాచకాలు. ఏ దీనికి అర్థం లేదా? దీని ఆపేవాళ్ళ లేరనుకుంటుంటారా? నేనున్నా. ఆడదంటే అమల కాదు, సబలాన్ని నేను నిరూపిస్తాను. అదేంటమ్మా? వన్స్ మరని తన ఉద్దేశంలే. అదా అదరు కొట్టేసావు. ఆరు తీసుకో. ఇదేంటమ్మా? నీ స్పీచ్ కి ఆర్తి ఆరిపోయింది. ఇంకా మొగోళ్ళంత చెప్ప. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. అవును, ఇంతకే ఈ స్పీచ్ దానికే? అదా ఇదేనో మహిళా మండలిలో మహిళా హక్కుల మీద మీటింగ్ ఉండదుగా. ఆడా నా లెవెల్ కి తగ్గట్టుగా స్పీచ్ ఇవ్వాలి కదమ్మే, దానికి ప్రిపేర్ అవుతున్నానమ్మా. ఓహో, ఇంతకే ఇవన్నీ ఎందుకో? ఇవన్నీ టీవీ ఛానల్స్ అమ్మా. అట్నా, బాగానే ఉండదు గాని వీటిని దేనికి పనికిరకుండా చేసినావు కదా. ఏందమ్మా అట్టంటుండావు? ఇంతకే నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావా? ఈ మగాళ్ళలో ఉన్న మృగాలను ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ హ్యాండ్ బ్యాగ్ లో అద్దము, లిప్స్టిక్ తో పాటు పెప్పర్ స్ప్రే, యాసిడ్ బాటిల్, కత్తి ఉండాలి. వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కొనుక్కునే దానికి బ్యాంకులు లోన్లు ఇవ్వాలమ్మా. అది దెబ్బ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అబ్బబ్బబ్బా, ఏం చెప్పుంటావమ్మా? థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. అవును, ఎందుకు మీ ఆయన ఏడన్నాడమ్మా? ఓడా ఇంకా లేదనుకుంటా. ఏంది ఇంకా లేవలేదా? లేపుదా. నువ్వు ఉండమ్మా, నీకెందుకు శ్రమ, నేనుంటా కదా. అలాగే అలాగే. నువ్వు ఊళ్ళో మగాళ్ళ గురించి ఆలోచించు, ఇంట్లో మగాళ్ళ గురించి నేను చూసుకుంటాను. అట్టనే నువ్వు వెళ్ళమ్మా. పద్దు అమ్మాయి బేబే బేబే బేబే. ఏందమ్మగారు? ఏందమ్మీద సీపురు తీసుకొచ్చి మొఖం మీద పడుతుండావా? ఇదిగో ఇందాక వన్స్ మోర్ కొట్టినావు కదే, మళ్ళీ స్వీట్ చెప్తాను వినుకో. మీ పీచ్ ఇంట కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? వినవా అమ్మా? అప్పోవే. మహిళ, ఓ మహిళ లే, నిద్రలే. ఇంటి ముందు ఎప్పుడు పడుకోకూడదు. పద్దు. అబ్బా, ఎర్రగా ఎంత బాగున్నావే. ఏందబ్బా, వేరే రూమ్ కూర్చుంటానా? లేవనే, నిన్ను తినకుండా నేను లేవను. ప్రియా, ఓ నా ప్రియా, నువ్వు లేని లైఫ్, ఏ రుచి లేని జీవితమే. బా, ఏమి కలరేనిది. నిన్ను చూడగానే కసక్కని కొరుకు తినేయాలనిపిస్తుంది. బా ప్రియా, నున్నటి నా ప్రియా. ఎవరున్నారబ్బా?
నీ కోసం నా నెల జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తా. అయినా ఈ జీవితానికి సరిపోదే. అవసరమైతే అనవసరంగా పడున్న మా అత్త పుస్తులు తాకట్టు పెడతా. నిన్ను చూస్తే చాలే నా కడుపు నిండిపోతుంది. ఆకలి తెలీదు, దాహం తెలీదు. అమ్మా ప్రియా, వర్షం వస్తుంది, నిన్ను కాపాడుకోవాలి. నీళ్లు పడితే పాడైపోతావు. ఇతనే మన హీరో. పేరు పాపం పద్మనాభం. పాపం అంటే జాలిపడేరు, పాపం అతని ఇంటి పేరు. తెలివైన అమాయకుడు. కానీ కొన్ని కారణాల వల్ల అత్తగారిల్లే కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. బాబు, ఇక నీ ఫేస్బుక్ ఓపెన్ చేయనాయనా. నా ఐడియా నన్ను తడవకుండా చేసింది. నాకు తెలిసే నన్ను లేపటానికి నువ్వు నీళ్లు పోస్తావని. అందుకే నా ఏర్పాట్లో నేనున్నా. అట్నే ఎన్నాళ్ళని మోసపోతానే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోతా కొట్టావులే పద్మనాభం. ఇదేంటే? మరి అదేంటి? నువ్వు నీ పక్కన నేను. ఫోటోలో ఉన్న దాని గురించి కాదు, మీరు పిలిచిన దాని గురించి. కదలొద్దు. ఏంది అట్ట బిగిసిపోయి ఉండారా? నువ్వే కదా కదలొద్దన్నా. నేను చెప్పింది మిమ్మల్ని కదలొద్దని కాదు, కదలు చెప్పొద్దు అని. చెప్పు, ఎవరితది? అదే అదే ఎవరితది? ఎవరే? మీరు కలవరించిన మీ పీరాలు. నా ఫేస్ కి నువ్వే ఎక్కువ. మళ్ళీ ఇంకోట. హలో, నేను అంతా విన్నాను. ఏమిన్నావే? మీరు పియా పియా అని పొలవరించడం. పియా పియానా? నేనా? నీ తస్సాది. జంతు కొట్టనవుతా ఉండారా? నేను ప్రియా ప్రియా అని కలవరించింది ప్రియురాలు కాదే, మరి ప్రియా పచ్చడిని. ప్రియా పచ్చడా? ఏం మేనేజ్ చేస్తున్నావురా? పోతాగి. ఓకే ఓకే, పనిచుకొచ్చేంత కోపం వస్తుంది అరి నీకు? ఈ మధ్యన కథలు బాగానే చెప్తా ఉండారు. కథలు కాదే చందు, నిజం. నేను స్నానం చేసి ఫ్రెష్ గా ఉండారా? మరి నేను ముఖం కడుక్కోకుండా పాచి ముఖంతో ఉండాలి. ఎంతకే మీరు చెప్పేది నిజమేనా? ప్రియ కాదే, ప్రియా పచ్చడి వేడి అన్నంలో కలుపు తింటున్నట్టు కలొచ్చింది. అట్నా? మరి తినేవాడివి గమ్మునే తినాలి గాని మధ్యలో ఈ డైలాగ్ లేంది? కలవరించానేమోనే. ఓహో, తమరికి ఆకలి కూడా ఏడ్చిందా? అవును. ఇంతకీ ఏమని కలవరించా? అయ్యా, ఏమి తమరు గుర్తులేదా? కలవరించేవాడికి కలవరింతలు గుర్తుంటాయేంటి? ఇంతకీ ఏమని కలవరించానే? ఏమని కలవరించారా? నిన్ను చూడగానే కొరుకు తినేయాలనిపిస్తా ఉంటదని అన్నారా లేదా? ఓసి మొద్దు. ఇప్పుడు ఆవకాయ ముక్క చూసినప్పుడు, నిమ్మకాయ బద్ద చూసినప్పుడు కసక్కని కొరుక్కు తినేయాలనిపించదు? మరి జీతం అంతా దారిపోసిన జీవితాంతం సరిపోదన్నారు. అదే, కమ్మటి పచ్చళ్ళ కోసం జీతం ఏమిటి, జీవితాంతం సంపాదించింది దారబోసినా సరిపోదు అని అనుంటాను. నిజంగా అంతేనా? ఓసిన నెల్లూరా నీ మీద, నా మీద కాదే, మీ అమ్మ మీద ఒట్టు. వదిలేవే నీ డౌటు. చందు, నేనంటే నీకెంత డౌట్, కానీ నువ్వు అంటే నాకు అంత ప్రేమ. యాండి పోతలకే సారీ సారీ అండి. నేను ఇంకో ఎవరో అనుకున్నాను. ఊరుకండి. సరే, బెరీనా మొహం కడుక్కోండి, కాఫీ తీసుకొస్తానా? ఎందుకు? ఇందాక నువ్వు నీళ్ళు నా మొహాన్ని కొట్టావు కదా, కడుక్కున్నట్టే. రోజుకు ఒక్కసారే కడుక్కుంటా. సర్లేండి, కాఫీ అని పెట్టుకొస్తాను. అయ్యా,
ఓసిన చంద్రముతోయ్, కొందరు ఆవలిస్తే పేగులు లెక్కెడతారట. నువ్వు కలవరిస్తేనే పేగులు లెక్కెడుతున్నావు కదే. అమ్మో, రేపటి నుంచి పడుకోబోయే ముందు ఇటొకటి ఇటొకటి ప్లాస్టర్లు అంటించేసుకుంటా. అరే పద్దు, మరి పద్దు, ఈరోజు ఎక్సర్సైజ్ కుమ్మేయాలి. అది అమ్మా అమ్మా, ఇదేంటిది? దయ్యం. చందు, నువ్వు ముందు పద. ఏమైంది? జాగ్రత్త. మేవు అదిగో దెయ్యం. దెయ్యమే దెయ్యం. అయ్యో బాబాయ్, చెప్పాలా నీకు? నా మాట అయితే నమ్మవు నువ్వు. అయ్యో బాబాయ్. మా అమ్మండి. మీ అమ్మ దాని అబ్బడి ఓడి దెయ్యం కన్నా భయంకరంగా ఉంది కదంటే. చూడండి మా అమ్మ. మా అమ్మని పట్టుకొని దెయ్యం అంటా ఉన్నారు. మో, నిన్ను దెయ్యం అంటా ఉంటాడు మీ అల్లుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ సూపర్. ఏందమ్మా నిన్ను దెయ్యం అంటా ఉన్నాడు. ఏంది? నన్ను దెయ్యం అంటుండాడా? ఏందయ్యో, నేను దెయ్యంలాగుంటానా? మా అత్తయ్య గారు దెయ్యంగారులా ఉన్నారు అన్నాను. ఏంది? మా అమ్మ దెయ్యంలా ఉండదా? మా అత్త ఫేస్ కంత చెత్త పూసుకుంటే దెయ్యమేమో అనుకున్నాను. ఇది చెత్త కదయ్యో, ఫేస్ ప్యాక్, ఫేస్ ప్యాక్. మీ పర్సనాలిటీకి ఫేసే వేస్ట్, మరి దానికి ఒక ప్యాక్ శుద్ధ వేస్ట్. ఏందయ్యో గొలుకుతుండావో? జడుచుకుని చచ్చా. ఏందే? తమరు అసలే బ్యూటిఫుల్ ఫేస్ కదా, దానికి కేకులు ప్యాకులు అవసరమా అని. అందం పరబ్రహ్మ స్వరూపం. అందం కాదనుకుంటా అత్తయ్య, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందం అంటే గిట్నోళ్ళు చెప్పుంటారులేయ్యా. అమ్మే, మొన్న ఏం జరిగిందో చెప్పంటావయ్యా? నేను వద్దంటే మాత్రం అంటారా? చెప్పండి. మో, ఆయన అట్నంటారులే కానీ నువ్వు చెప్పమ్మా. నా బంగారువే, మొన్న మీటింగ్ లో ఏం జరిగిందంటే అందరూ వాకౌట్ చేశారా? షటప్. ఓహో, వాకౌట్ చేయలేదంటే షటప్ అన్నారంట. మీరు మోస్తారా? నువ్వు చెప్పమ్మా. మొన్న మీటింగ్ లో అందరూ నన్ను ఎగదిగా చూసి ఐశ్వర్యరాయ్ లాగుండావన్నారమ్మే. నిజమమ్మా? అవునమ్మా. ఊరుకోండి, వాళ్ళు ఏదో సరదాగా ఉంటారు, ప్రతిదీ మనసులోకి తీసేసుకోకూడదు. అంటే గ్రానైట్ రైన్ పట్టుకుని ఎవడైనా ఐశ్వర్యరాయ్ అంటాడా? టేస్ట్ అయిన అదోలు. ఏందయ్యా అల్లుడు ఎక్సక్కాలు చేస్తుంటా? ఎట్టాగుంటది? ఏంది? ఏంది? మా అమ్మని పట్టుకొని అంత మాట అంటా ఉండరా? అల్లా, నేనెక్కడ పట్టుకున్నానే, ఇక్కడే ఉన్నాను కదా. చాలండి మీ సెటర్లు, గమ్మునే ఉండండి. నాకెందుకులే, నేను ఈ ఎక్సర్సైజ్కి వెళ్ళొస్తాను. 1 2 వెళ్తానని ఏనే ఉంటారా? పొండి. మా ఎవరికైనా జాగింగ్ చేస్తే పొట్ట తగ్గుతుందంటారు, కానీ ఈరికేంది పొట్ట పెరుగుతా ఉంటదే. ఓ అమ్మే, జాగింగ్ ఎక్కువ చేసి ఈటింగ్ తక్కువ చేస్తే అన్ని తగ్గుతాయమ్మే. సూపర్. ఇప్పుడు మీ అమ్మ చెప్పింది అది ఆవిడ ఫాలో అవ్వమాట. అమ్మే, ఈ మధ్య అల్లుడికి పైచు ఎక్కువైనట్టుంది, కాస్త అల్ల రసం పట్టించమ్మే. అది పట్టించాక ఈ మాత్రం కంట్రోల్ ఉన్నాడు. నువ్వురా పద. ఇతని పేరు చిట్టి. సినిమాలంటే చచ్చేంత పిచ్చి. భానుమతికి ఏకైక తనయుడు, చంద్రమతికి ముద్దుల తమ్ముడు, మన హీరోకి బామ్మర్ది. చాలు. చిట్టి, ఏమైందిరా? చిట్టి, చిట్టి, చిట్టి. బాబు, ఆ రక్తమేందిరా? చిట్టి బాబు గారు, చిట్టి బాబు గారు. ఒరే చిట్టి, చిట్టి, చిట్టి.
ఏమి బాబు గారు? బాబు గారు, బాబు గారు. బావ జాగ్రత్త అక్క. ఒరే తమ్ముడు చిట్టి ఏంట్రా ఇది ఏమై ఉండదురా అక్క బావ జాగ్రత్త అక్క. బావ అమ్మాయి కూడా అక్క. బావని కొట్టబాకక్క. అట్టరా ఏమై ఉండదురా ఇదిగో బేబే నన్ను మర్చిపోబాక. బాబు గారు, ఐ మిస్ యూ బేబే. బాబు గారు, అయ్యో బాబు గారు. అమ్మా ప్రకాష్ రాజ్ లాగా ప్రతి పాత్రలోనూ ఇవిడిపోతాను అనుకుంటాడు. ఇదిగో ఇలా ఇబ్బంది పెడతాడు, తోను ఇబ్బంది పడతాడు. సీన్ అయింది, ఇక లేనాయనా. షార్ట్ ఓకే, సీన్ ఓకే. రేపు నేను తీయబోయే సినిమా ఇట్టాగే ఉండదనుకో. నా సినిమా సూపర్ డూపర్ హిట్ అక్కో. అంటే ఏంద్రా ఇదంతా యాక్టింగ్ నిన్ను నమ్మేసినది. ఏమైంది? నమ్మేసినది. ఈ సినిమా పిచ్చి తగిలాడా? ప్రాణం తీస్తుండవు కదరా. అసలు ఆ సినిమా పిచ్చట్ట వచ్చిందే. ఇటు కడుపులో ఉండగా సినిమాకి పోయినానమ్మే. ఆ సినిమా హాల్లో పుట్టాడు. ఓ మన జన్మరాశి థియేటర్ లో అనమాట. అరే చిట్టి, న్యూ ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతావు, రాసి పెట్టుకో అంతే. నువ్వు డైరెక్టర్ అయ్యాడు కాదు, ఇంకో తూరి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే డైరెక్ట్ గా పిచ్చి అసలు తీసిపోయి ఇంజక్షన్. ఆ పని చేయమ్మా, దరిద్రం వదిలిపోతుంది. ఊరుకో బేబే పోతీయమ్మా. ఇదే అమ్మగారు ఫోన్. హలో, ఏమై ఉండదు? ఇప్పుడే వస్తుండా. ఏమైనదే? ఏమై ఉండదు? అబ్బా అమ్మా, ఏం డ్రామాలు చేస్తున్నారా బాయ్. ఓ ఎపిసోడ్ ఎండింగ్ లో బిల్డప్ లే నాకిరికే. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం, పాపం పద్మనాభం, పాపం పద్మనాభం, పాపం పద్మనాభం. గెలుపే అందని తీరం అయితే పాపం పద్మనాభం. అలుపే లేక సాగుతూ ఉంటే పాపం పద్మనాభం. పెళ్ళ మాటకు అత్త చూపుకి భయపడే పద్మనాభం. మంచితనానికి రూపం వస్తే పాటే పద్మనాభం. పాపం పద్మనాభం. ఎవరు సార్ మీరు చెప్పండి. అది రెస్పెక్ట్ అంటే. భానుమతి అల్లుడిక్కడ. అదోవతి నాకన్నా ఎక్కువ అవలోగా ఉన్నాయేం కాక. అయ్యయ్యో, అట్టాగంటే అట్టా పక్కకు రండే. నేను అలాంటి కాదు.